తెలంగాణ ఉద్యమ నదములకు, అక్క చెల్లెమ్మలకు, తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకు నా ఉద్యమ నమస్కారాలు. TUJAC రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ. మనము ఈ 3-4 రోజుల సుంది చూస్తూ ఉన్నాం. చాలా రోజుల సుంది కూడా రవీంద్ర భారతిలో, హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాలసుబ్రహ్మణ్యం గారు వారంటే మాకు అభిమానమే, కానీ వారు ఆంధ్రకు సంబంధించిన వ్యక్తులు. అదేవిధంగా చెన్నైలో ఆయన ఉన్నదంతా, ఆయన బ్రతికిన కాలం అంతా కూడా చెన్నైలో ఉండేవారు. వారి విగ్రహం తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెట్టడం అనేది చాలా బాధాకరం. ఇది చాలా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో పుట్టినటువంటి ఎంతోమంది ఉద్యమకారులను చైతన్యవంతులు చేసిన, తీర్చిదిద్దినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళను వదిలేసి ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెడదామనడము ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, ఇంటర్నేషనల్గా ఎదిగినటువంటి ఎంతోమంది యువతను చైతన్యవంతులుగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణ ఉద్యమకారులను వారి మాటతో పాటతో చైతన్యవంతులుగా తీర్చిదిద్దినటువంటి మా గద్దరన్న విగ్రహము రవీంద్ర భారతిలో పెట్టాలన్నది మా ప్రధాన డిమాండ్. రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టాలంటే ఒక గద్దరన్నది మాత్రమే పెట్టాలి. లేకపోతే ఇంకా మహానుభావులు ఉన్నారు, బెల్లి లలిత లాంటి వాళ్ళు, అందశ్రీ లాంటి వాళ్ళు, ఎంతోమంది ఈ దేశాన్ని, ఈ రాష్ట్రంలో ఎంతో ప్రజాసేవ, వాళ్ళ మాటతోటి పాటతోటి, వాళ్ళ కవిత్వంతో ఎంతోమందిని చైతన్యవంతులు చేసిన మహానుభావులు ఉన్నప్పుడు, ఎక్కడి నుండో చెన్నైలో నివాసం ఉన్నాడు బ్రతికిన రోజులు. తర్వాత ఆయన ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి. ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో పెట్టాలనుకోవడము, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ లోకాన్నంతా కూడా అవమానపరిచినట్టుగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టినట్టయితే చాలా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి ఆ విగ్రహం తీసేదాకా. కాబట్టి ముందే హెచ్చరిస్తూ ఉన్నాం. మా గద్దరన్న విగ్రహం ఖచ్చితంగా రవీంద్ర భారతిలో పెట్టవలసిన అవసరం ఉంది. దీనికి అందరూ కూడా అన్ని రకాల ప్రజలు కూడా దీన్ని ఏకీభవిస్తారు. ఉద్యమకారులు అందరూ కూడా గద్దరన్న విగ్రహం పెట్టాలని ఇవాళ రోడెక్కిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటోను, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అక్కడ పెట్టకుండా మా గద్దరన్న విగ్రహాన్ని మాత్రమే రవీంద్ర భారతిలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బోగే పద్మ.